వెనకట ఈ ఊరంతా అడవే ఉండే. ఫస్ట్ ఈడు ఇల్లు కట్టింది మీ తాతనేరా. అటెనక ఎదురుంటి మల్లయ్య తాత, పక్కింటి పోషయ్య మామ ఇండ్లు పడ్డాయి. కొన్నేండ్లకు బతికొచ్చిన వాళ్ళు కొందరు ఇండ్లు కట్టుకున్నారు. అప్పుడు ఊరు మొత్తం 30 గడపలే, ఇప్పుడు 300 గడప దాటినాయి. నీ చిన్నతనంలా ఈడనే ఆడుకునేటోడివి. చెట్టు నీడకు రాత్రి గాడనే పండుకునేది. కానీ ఇప్పుడు ఇది ఊరో పట్టణమో అర్థం కాకుండా అయిందని అమ్మమ్మ నాయనమ్మలు పోరలకు చెప్పేది. అప్పటికి ఇప్పటికీ ఊరు ఎట్లా మారిందో, తిప్పలు సుత గంతే అయినాయని బాధపడతారు. గీ ముచ్చట సుత గసొంటిదే. ఎండలు ముద్రక ముందే బోర్లెండినాయి, మార్చిలనే మంచినీళ్ళ కష్టాలు వచ్చినాయి. నీళ్ళ అడకం మీద కండిషన్లు, తప్పిండ్రంటే ఫైన్లు. గ్రీన్ సిటీ అని పేరువైన బెంగళూరు కాంక్రీట్ జంగలైనందుకే గీ పరిస్థితి. 50 ఏండ్ల కింద 100కి 70 పాళ్ళు పచ్చదనం ఉంటే ఇప్పుడు 3 పాళ్ళయింది. అప్పుడు 10వ వంతు కూడా బిల్డింగ్లు లేకుండేనట. ఇప్పుడు 85 పాళ్ళు బంగ్లాలే. డెవలప్మెంట్ పేరు మీద 100కి 88 షెట్లు పొతం పెట్టిండ్రంటే చూడుర్రి. ఓ పెద్ద బడోళ్ళే సర్వే చేసి చెప్పిన ముచ్చటి ఇది. 95 లక్షల పబ్లిక్ ఉన్న పట్నంలా ఇప్పుడు షెట్లు ఉత్త 17 లక్షలే. అంటే 7గురికి 1. హీగేముంది, పచ్చదనం తగ్గింది, ఆనలు వాపసు పోయినాయి. కొబ్బరి బొండంలా స్ట్రాయేసి గుంజినట్టే బోర్లెండినాయి. షెట్లు జల్గుడే కాదు, చెరువులు కుంటలు కబ్జాలు పెట్టి బాజప్తా బిల్డింగ్లు కట్టిండ్రు. అప్పటికి ఇప్పటికి పబ్లిక్ పెరిగిండ్రు, అవసరాలు పెరిగినాయి కాబట్టి ఇండ్లు కట్టాల్సిందే, కంపెనీలు పెట్టాల్సిందే. కానీ ప్రకృతిని ఆగం చేసి డెవలప్ చేసినందుకు ఇప్పుడు ఆ ప్రకృతే పగబట్టినట్టు అయింది. అయ్యో అనుడు కాదు, మన భాగ్యనగరం సుత మరో కాంక్రీట్ జంగలైంది ఎన్నడో. మనతా నాగి పరిస్థితి రాకుండా చూసుకుంటే మంచిది.